హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా మీరు పింఛన్లకు దరఖాస్తు చేసుకొని కనుక ఉండినట్లయితే మీ పేర్లు మే నెలలో యాడ్ అయి ఉన్నాయా లేదనేది నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. కొత్త పెన్షన్లు అంటే ఇప్పుడు వితంతువుల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఒక లిస్ట్ అయితే విడుదల చేసిందండి. సో ఆ యొక్క లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళను సచివాలయం అధికారులు అయితే పిలిచి మీరు పెన్షన్లకి అప్లై చేసుకోవాల్సిందిగా కోరారనమాట. స్పౌస్ పెన్షన్ల కింద అయితే అప్లికేషన్స్ అనేటివి ప్లేస్ చేశారండి. ఏప్రిల్ 30 తేదీ లోపల దరఖాస్తులు అనేటివి చేసుకున్నారు చాలామంది కూడా. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క అప్లికేషన్స్ సంబంధించి పెన్షన్ ఎప్పుడు అలాట్ అవుతుందని చెప్పి చాలామంది కూడా అడిగారు. సో అయితే మనకు ఒక పత్రికా ముఖంగా మే నెలలోనే ఈ యొక్క పెన్షన్లు అనేటివి రిలీజ్ చేస్తామని చెప్పారనమాట. కాకపోతే ఇక్కడ సచివాలయం అధికారులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఏప్రిల్ 30 తేదీ లోపల ప్రభుత్వం విడుదల చేసినటువంటి 89,788 పెన్షన్లలో సో ఏ పెన్షన్ కూడా మే నెలకి సంబంధించి యాడ్ కాలేదని చెప్పి చెప్పారనమాట. అంటే ఇక్కడ స్పౌస్ పెన్షన్లకి మీరు అప్లికేషన్ అనేది చేసుకున్నా కానీ మీ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ కానట్టు అర్థం. అయితే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేయవచ్చు, అంటే లబ్ధిదారుల యొక్క లిస్టులోకి ఎప్పుడు మమ్మల్ని యాడ్ చేయవచ్చు అని చెప్పి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. సో నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ప్రస్తుతానికి ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి ఎక్కడికి వెళ్ళి ఉంటాయి, సో ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఏ విధంగా జరుగుతుందనేది నేను మీకు క్లియర్గా అయితే చెప్తానండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి లైక్ చేయడం ద్వారా మీలా ఎవరైనా ఈ యొక్క వీడియో పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకొని కనుక ఉండినట్లయితే వారికి పెన్షన్ ఎప్పుడు వస్తుందనేది ఒక క్లారిటీ అనేది ఈ వీడియోలో దొరుకుతుంది. తప్పకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడే మా యొక్క సచివాలయం క్లస్టర్ అధికారిని అయితే మాట్లాడాను. సో మే నెల పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ యొక్క లిస్టులలో కొత్తగా స్పౌస్ పెన్షన్కి అప్లై చేసుకున్నటువంటి యొక్క పేర్లు అనేవి యాడ్ అయినాయి లేదని చెప్పి అడిగాను. సో వాళ్ళు చెప్పినటువంటి సమాధానము యాడ్ అయితే అవ్వలేదు. సో మేబీ ఈ యొక్క పెన్షన్లకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ప్రభుత్వము జూన్ లేదా జూలై నెలలో విడుదల చేస్తుందని చెప్పి వారే స్వయంగా అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది పేర్లు అనేటివి యాడ్ అయితే కాలేదండి. కొంతమంది పేర్లు మాత్రమే యాడ్ చేసింది గవర్నమెంట్. ముఖ్యంగా ఎవరైతే డిసెంబర్ 1, 2023 నుంచి అక్టోబర్ 31, 2024 మధ్యలో చనిపోయినటువంటి వారి యొక్క లిస్ట్ అనేది ప్రభుత్వం అయితే అప్డేట్ చేసుకొని ఉందన్నమాట. అంటే డెత్ సర్టిఫికెట్లు అనేటివి పొందినటువంటి యొక్క వివరాలన్నీ కూడా ప్రభుత్వం లెక్కల్లోకి అయితే వెళ్ళడం జరిగింది. కాబట్టి సో యొక్క లిస్ట్ అనేది రిలీజ్ చేసింది. ఆ లిస్టు ప్రకారం 89,788 మాత్రమే లబ్ధిదారులు ఎలిజిబుల్ అవుతున్నారని చెప్పి చెప్పిందనమాట. సో వాళ్ళు కొత్తగా అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించింది సచివాలయం ద్వారా. చాలామంది కూడా వారి యొక్క భార్య యొక్క ఆధార్ కార్డు, పెన్షన్ తీసుకుంటున్నటువంటి డాక్యుమెంటు, అదేవిధంగా భర్త మరణించినటువంటి డాక్యుమెంటు, రేషన్ కార్డు తీసుకొని వెళ్ళి అప్లికేషన్ అనేది చేశారు. ఏప్రిల్ 30 తేదీ లోపల అప్లికేషన్ అనేది ప్లేస్ చేశారండి. వారందరూ కూడా మే నెలలో పెన్షన్లు అనేవి మాకు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు. వారికి అయితే జూన్ లేదా జూలై నెలలో పెన్షన్లు అనేవి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ పేర్లు రానటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు ఇక్కడ చెప్పినటువంటి పీరియడ్ ప్రకారం అంటే ఈ నెల నుంచి ఈ నెల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి వివరాలు అయితే అందించింది కదా గవర్నమెంట్. ఆ లిస్టులో మేము ఉన్నామండి, కానీ మా పేరు అనేది లిస్టులో రాలేదు, ఇప్పుడు మేము పెన్షన్లకి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు. సో వారికి సంబంధించి మాత్రం మే నెలలో డైరెక్ట్గా స్పౌస్ పెన్షన్లకి అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే కల్పిస్తుంది. లిస్టులో పేర్లు రానటువంటి వాళ్ళ పేర్లు అనేవి మళ్ళీ కూడా యాడ్ చేస్తూ సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ అధికారులు అయితే చెప్తున్నారు. సో ఈ లెక్కను చూసుకున్నట్లయితే మే నెలలో మరొక లిస్టు స్పౌస్ పెన్షన్కి సంబంధించి అయితే విడుదల కానున్నట్లు తెలుస్తుంది. సో ఆ యొక్క లిస్ట్ వచ్చిన వెంటనే కూడా నేను మీకు మా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. ఇకపోతే ఈ యొక్క మే నెల పెన్షన్ల పంపిణీ విషయంలో కొన్ని కీలకమైన మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. అవి ఏంటంటే పెన్షన్ అలాట్ చేస్తున్నటువంటి సమయంలో పెన్షన్ లబ్ధిదారుడు కనుక ఇంటి దగ్గర లేకపోతే ఖచ్చితంగా వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా క్లస్టర్ అధికారి దగ్గర అప్డేట్ అయితే చేయించుకోవాలి. సో లేనటువంటి పక్షంలో ఇక్కడ పెన్షన్ అనేది డిలీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ మొబైల్ నెంబర్ అప్డేషన్ ఎందుకు చేపిస్తున్నారంటే ఒకవేళ లబ్ధిదారులు లేకపోతే మీకు ఈ నెలలో పెన్షన్ అనేది ఇవ్వడం లేదు, ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ వచ్చి పెన్షన్ తీసుకోండి అని చెప్పి మీ మంచి కొరకే వారికి మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేయండి అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్తుంది. సో మీరు కనుక ఇంటి దగ్గర లేకపోతే మీ మొబైల్ నెంబర్ అనేది మీ క్లస్టర్ అధికారికి అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా అయితే ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. కాబట్టి ఈ విధంగా పెన్షన్ పంపిణీ అయితే జరగబోతుందండి. మే 1వ తేదీన 2వ తేదీన అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. తప్పకుండా అందరూ కూడా పెన్షన్ అనేది తీసుకోండి. ఇకపోతే మీరు ఇక్కడ 3 నెలల పెన్షన్ల విషయంలో చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవాలనుకుంటే మీరు 2 నెలలు పెన్షన్ అనేది తీసుకోకుండా ఉండాలి. అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు
మే నెలలో పెన్షన్ తీసుకోకుండా మరియు జూన్ నెలలో పెన్షన్ తీసుకోకుండా ఒకేసారి జూలై నెలలో పెన్షన్ అనేది తీసుకోవాలి. కొంతమంది ఈ విషయం తెలియక డైరెక్ట్గా ఆగస్ట్ నెల వరకు వెయిట్ చేస్తున్నారనమాట ఎగ్జాంపుల్కి. సో అలాంటి వాళ్ళకి పెన్షన్ తీసేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితిలో కొంతమంది పెన్షన్లు అనేటివి రిమూవ్ అయినాయి అన్నమాట. సో అందువల్ల మొబైల్ నెంబర్ అప్డేట్ అయితే చేయించుకోండి అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్తుందన్నమాట. సో కాబట్టి మొబైల్ నెంబర్ అనేది అప్డేషన్ చేయించుకోండి. అంటే అప్డేషన్ అంటే ఏం లేదు, మీ యొక్క సచివాలయం మీ యొక్క క్లస్టర్ అధికారి అయితే ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి అయితే మీ నెంబర్ అనేది ఇవ్వాల్సిందిగా అయితే చెప్తున్నారనమాట. సో ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి కొన్ని కీలకమైన మార్పులు అయితే చోటు చేసుకొని ఉన్నాయి. సో వాటి ప్రకారం మీరు గైడ్లైన్స్ అనేవి ఫాలో అవ్వండి. సో మీరు పెన్షన్ అనేది తీసుకోండి. సో ఇక్కడ వరకు క్లియర్. అలానే ఫ్రెండ్స్, మీకు అందరికీ కూడా ఒక డౌట్ అయితే ఉంటుంది కదా, 50 సంవత్సరాల పెన్షన్, వికలాంగుల పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారండి అని మీరు ఎక్కువగా కూడా కామెంట్స్ అనేవి నన్ను అడుగుతున్నారు. సో వీటి మీద ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు ఇంకా కూడా. మేబీ ఒకవేళ జూన్ నెలలో కొత్తగా అప్లికేషన్స్ అనేవి ఓపెన్ చేయనుంది. ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్లకు కానివ్వండి, వికలాంగుల పెన్షన్స్కి కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మీరు సరైన డాక్యుమెంట్స్ అనేటివి రెడీ చేసుకొని పెట్టుకున్నట్లయితే నేను వెంటనే అప్డేట్ అయితే చేస్తాను. మెసేజ్ అనేది ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అయితే అందిస్తాను. సో మా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. సో ప్రస్తుతానికైతే ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదు. కేవలం స్పౌస్ పెన్షన్కి సంబంధించి మాత్రమే అప్లికేషన్స్ అనేవి తీసుకుంటుంది. ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది కూడా వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం లేదు. లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేట్గా అయితే ఉంటుంది. అలానే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్, మీకు ఏ పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నారు అనేది. సో మీరు అలా కామెంట్ చేయడం ద్వారా సో నేను ఆ టాపిక్ మీద మరికొంత సమాచారాన్ని సేకరించి మీకు డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. అలానే లైవ్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఖచ్చితంగా వీడియో అనేది చేస్తూనే ఉన్నానన్నమాట ప్రతిరోజు కూడా. సో డైలీ 4-5 న్యూస్ పేపర్లు అనేవి చదివి మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నామండి. సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఫాలోఅప్ చేస్తున్నాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి మాత్రం లైక్ చేయకుండా వెళ్ళవద్దు, లైక్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.